సో మొబైల్ నంబర్ ఎందుకు ఇంపార్టెంట్? ఒకప్పుడు ఇంపార్టెంట్ కాదంటే వాడడం లేదు, ఒకప్పుడు టోల్ గేట్లు లేవు, కట్టలేదు. ఇప్పుడు ఉన్నాయి కదా, ఒక 50 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు డబ్బులు కట్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా మొబైల్ నంబర్ వాడేటప్పుడు నుంచి ఎప్పుడైతే మొబైల్ నంబర్ ఆధార్కి బ్యాంక్కి లింక్ అయ్యిందో మొబైల్ నంబర్ హెస్ బికమ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి 1 లేదా 2 నంబర్లు ఉంటున్నాయి, ఒకటి పర్సనల్కి, ఒకటి వ్యాపారానికి. సో మొబైల్ నంబర్స్లో టోటల్ కౌంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ టోటల్ నంబర్ ఎలా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. టోటల్ నంబర్ బ్యాడ్ ఉంటే 100% ఆ మనిషి రిలేషన్స్ పాడవుతాయి. మొబైల్ నంబర్లో 31 నంబర్ ఉంటే ఆ వాడేవాడు రాహు ఎఫెక్ట్. రాహు అంటే అమృతం తాగిన రాక్షసుడు. విపరీతమైన కోపం వస్తుంటుంది, విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటాడు, ఎప్పుడు బూతులు మాట్లాడతాడు, ఎప్పుడు ప్రేమగా ఉంటాడో తెలీదు. మొబైల్ నంబర్లో 48 ఉంటే ధన నష్టం ఎక్కువ, ఎవరిని పడితే వాళ్ళు నమ్మేస్తారు. 57 ఉంటే హార్ట్ బర్న్స్ అండ్ హార్ట్ బ్రేక్స్ ఉంటాయి. మొబైల్ నంబర్లో 36 నంబర్ ఉంటే డబ్బు రావడం కన్నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 3 దేవతలు, 6 రాక్షసులు, 6, 3 ధ్వంసం. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మొబైల్ నంబర్స్లో పక్క నంబర్స్లో ఏ నంబర్స్ కాంబినేషన్ ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ నంబర్లో ఈ నంబర్స్ ఎక్కడా ఉండకూడదు. 12 నంబర్ కానీ 21 నంబర్ కానీ, అంటే 12 కానీ 21 కానీ ఉండకూడదు. 16 కానీ 61 కానీ ఈ కాంబినేషన్స్ పక్కన ఉండకూడదు. 18 కానీ 81 కానీ పక్కన ఉండకూడదు. 57 కానీ 75 కానీ 45 కానీ 54 కానీ 27 కానీ 72 కానీ 48 84 ఈ కాంబినేషన్స్లో పక్కన నంబర్లు ఉంటే ఆ మొత్తం నంబర్ని కొలాప్స్ చేస్తుంది. ఆ వాడే మనిషికి అష్ట దరిద్రం చుట్టుకుంటుంది. ఈ నంబర్ కాంబినేషన్స్ వల్ల కోపం పెరుగుతుంది, మానవ సంబంధాలు తగ్గుతాయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. సో మీ మొబైల్ నంబర్ ఎలా ఉండాలి? సో దీనికి ఒక ఫార్ములా ఉంది. మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఆ ఫార్ములా వస్తుంది. ఈ లక్కీ మొబైల్ నంబర్ వాడడం వల్ల మీ కమ్యూనికేషన్స్ బాగుంటాయి, డబ్బు అట్రాక్షన్ బాగుంటుంది. ఎవరన్నా రాముడు మంచి బాలున్నట్టు మంచోడు అని చెప్పుకుంటారు. సో మీ లక్కీ మొబైల్ నంబర్ కోసం మేము 500 రూపీస్ ఫీజు ఛార్జ్ చేస్తున్నాము. మీరు స్క్రీన్లో కనబడే ఏ నెంబర్కి బుక్ చేసుకున్నా చేసుకోండి. 24 అవర్స్లో మీ టోటల్ నంబర్ ఎలా ఉండాలి, 6th ప్లేస్లో ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు, 10th ప్లేస్లో ఏ నంబర్స్ ఉండొచ్చు, ఏ నంబర్స్ ఉండకూడదు, ఇవి క్లియర్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫీజు వచ్చి 500 మంది ఫ్రీగా ఏమైనా పెడుతున్నారు. దయచేసి నేను ఒక మొబైల్ నంబర్ కోసం 25,000 కట్టి తీసుకున్నా. ఐడియాలో ఒక నంబర్ కోసం 25,000 కట్టాను. నంబర్కు ఉండే వాల్యూ అది. మేము ఓన్లీ 500 రూపీస్ ఫీజు చెప్తున్నాం. మీకు బెస్ట్ నంబర్ ఇస్తాం, మీరు ఎన్ని నంబర్ వాడుకోవచ్చు. నేను చెప్పే డైరెక్షన్స్ వాడుకుంటే మీ లక్కీ మొబైల్ నంబర్ వల్ల మీకు లక్ జనరేట్ అయ్యి డబ్బులు ఫోన్పేలో, గూగుల్ పేలో పుష్కలంగా